హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్. కరోనా వల్ల కషాయం తాగాలి కానీ తాగలేకపోతున్నారు. సో ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. అదే మన కషాయం రసం. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. సో దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మనం ఫస్ట్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. సేమ్ మనం కషాయంలో ఏమేమైతే వాడతామో ఇక్కడ కూడా అవి వాడతాం అన్నమాట. దీనికి వచ్చేసి జీలకర్ర, ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, సొంటి పొడి, పసుపు, చింతపండు లేదా నిమ్మకాయ. నేను చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అని తీసుకున్నాను. నేను దీనిలో సగమే వాడతాను, లేదా హాఫ్ నిమ్మకాయ అయినా వాడచ్చు. మనం జనరల్గా కషాయంలో అయితే డైరెక్ట్గా వీటిని మరిగిచ్చేస్తాము. నేను వీటిలన్నిటిని ఆల్రెడీ పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ రసంలోకి నేను అవి వాడతాను. ఫస్ట్ ఇలాగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా తక్కువ వేసుకున్నా మంచిదే. దీనిలోకి ఫస్ట్ పోపు వేసుకున్నాము. దానికోసం 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ మెంతులు, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంగువ వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. మనం దీనిలో ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదన్నమాట. ఇలా పోపు బాగా వేగిపోయిన తర్వాత నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసేసిన తర్వాత మనం తీసుకున్న పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పసుపు ఒక 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 స్పూను, అలానే జీలకర్ర పొడి కూడా 1 స్పూను వేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 పించ్ దాల్చిన చెక్క పొడి, అలానే నేను ఇక్కడ లవంగాలు పౌడర్ చేయలేదు, డైరెక్ట్ లవంగాలు వేసేసాను. మీరు కావాలంటే పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇంకా చింతపండు యాడ్ చేశాను. మనకి చింతపండు ప్లేస్లో ఒక చిన్న సైజు నిమ్మకాయ అయితే 1 సరిపోతుంది, పెద్దదైతే 1/2 సరిపోతుంది. అది కట్ చేసి తొక్కతో సహా మనము యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ చిటికెడు సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సొంటి పొడి లేకపోయినా, లేకపోతే మీ దగ్గర సొంటి లేకపోతే మనం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అన్నిటిని బాగా కలుపుకుని ఒక 20 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. మనం ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే మరిగించుకోవాలి. మనం ఇక్కడ పోపులో ఇంగు వేసాం కదా, దానివల్ల డైజెషన్ బాగా అవుతుందన్నమాట. మీకు కనుక వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే బాగా వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొంచెం దంచుకుని పోపులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే హార్ట్ పేషెంట్స్కి అది చాలా మంచిదన్నమాట. ఇంకా వచ్చేసి ఈ రసం వల్ల మనకి డైజెషన్ పెరుగుతుంది. ఇంకా సైనస్ లాంటివి ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా పోతాయి. అంతేకాకుండా ఇలాంటి రోజుల్లో మనకి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నమాట దీనివల్ల. నేను ఇక్కడ ఏ పొడి ఎంతెంత వేయాలో చెప్పాను కదా. మీకు గనక ఇది వేసుకున్నప్పుడు బాగా ఘాటుగా అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. ఇంకా చాలామంది అనుకుంటారు ఇవన్నీ బాగా ఘాటుగా ఉండేవి కదా, వేడి చేస్తుంది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అనేసి. ఏం భయం లేదండి. ఇది తీసుకున్నప్పుడు నార్మల్గా ఇలా రసం చేసుకునైనా లేకపోతే కషాయం తీసుకున్నప్పుడైనా మీరు చక్కగా లిక్విడ్ కంటెంట్ అంటే వాటర్ కానీ, మజ్జిగ కానీ, జావలు కానీ అలాంటివి ఎక్కువ తాగుతూ ఉంటే మనకి వేడి చేయదు. ఇంకా వేడి చేసేవి అంటూ ఏముండవు. మనం తీసుకునే లిక్విడ్ క్వాంటిటీ అంటే మనం తాగేది రోజులో తక్కువ ఉండడం వల్ల మనకి వేడి చేస్తుంది అని చెప్పి అందరూ అంటారనమాట. ఇలాగా 15 మినిట్స్ బాగా మరిగించుకున్నాక కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీరని వేసుకుని ఒక 5 మినిట్స్ ఇంకో మరిగించుకోవాలి. ఇలాంటి టైంలో మనం ఇది ఇమ్యూనిటీని పెంచుకోవడానికే కాదండి, నార్మల్గా కూడా ఇది షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి షుగర్ చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. అంతేనండి, మన కషాయం రసం ఆర్ హెల్దీ చారు రెడీ అయిపోయింది.
మనం రోజు కషాయంని ఘాటుగానో లేకపోతే చేదుగానో ఉంటుందని చెప్పి తాగం కదా. సో ఈ విధంగా అందరూ కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా మంచి రెసిపీ అండి, చాలా హెల్దీ కూడా. ఇది ఈజీగా మనం రైస్లో కలుపుకుని తినేయచ్చు. ఈజీగా మన బాడీలోకి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెళ్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.